హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. శ్రీ నందవర చౌడేశ్వరీదేవి చౌడేశ్వరి నగర్ ప్రొద్దుటూరు నందు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆ అభిషేకముతో మొదలయ్యిన ఈ పూజ, ఆ పసుపు కుంకుమ అభిషేకంలో అమ్మవారి మొహము ఎంత ఆనందంగా వెలిగిపోతుందో చూడండి ఫ్రెండ్స్. తదుపరి ఆ చల్లని తల్లికి సహస్రధార అభిషేకము, జల్లెడతో ఆ పసుపు నీళ్లు పోస్తూ ఉంటే ఒళ్ళు పులకరించిపోతూ ఉంది. నాకైతే చూస్తున్న మీకు కూడా ఇదే అనుభవం కలుగుతుంది అనుకుంటున్నాను. ఇక అభిషేకం తర్వాత అలంకరణ మొదలు. అమ్మలుగన్న అమ్మని కూడా అలంకరణ చేసేంత అదృష్టం అందరికీ రాదండి. చిన్నపిల్లని ముస్తాబు చేసినట్టు చేస్తున్నాము. సూర్యుడి వలె గుండ్రటి ఆకర్షించేటువంటి బొట్టు శుతి మెత్తగా తీర్చిదిద్దుతున్నాము. తదుపరి ఆ కనుబొమ్మలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఆ కనుబొమ్మలకు కాటుక పెడుతూ ఆ కనుబొమ్మ కూడా హరివిల్లు వలె ఉంది కదా. చూడ్డానికి రెండు కళ్ళు చాలట్లేదు మాకైతే. ఆ చిరునవ్వు చూసారా? ఇక చీర విషయానికి వస్తే ఇలా ఉంటుందండి చీర కుచ్చిపోసే విధానము. లోకం మొత్తం తిరిగే అమ్మ చీర అందంగా లేకపోతే ఎలా? అందుకే అలా వదిలేయకుండా కుచ్చులను సరిచేస్తూ ప్లీట్స్ తీస్తున్నాము. ఇక నెక్స్ట్ అమ్మవారికి ఎక్కించే పని స్టార్ట్ అయితే చేశామండి. అమ్మవారు ముస్తాబవుతూ ఉంటే చూడటానికి సరిపోవట్లేదు రెండు కళ్ళు కూడా. మా టీం మెంబర్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. ఏదైనా సరే అంతటి అమ్మకు రెడీ చేయాలి అంటే ఖచ్చితంగా రాసి ఉండాలి మనకు. ఇక అమ్మవారికి అయితే చీర సరిచేస్తున్నామండి. చూడండి, ఇంకా రెడీ చెయ్యకుండానే ఎంత బాగుందో ఆ తల్లి. ఒక్కసారి ఈ చీర షార్ట్ చూడండి. చూసారుగా అమ్మ ఎంత బాగా నవ్వుతూ ఉందో. ఇక ఆ జ్వాలలను కూడా అలా వదిలేయకుండా అగ్ని వలె ఉండాలి అన్నట్టుగా ఆ కలర్స్ వేస్తున్నాము. ఇక అమ్మ అలంకరణకు ఉపయోగించే పూలండి ఇవి. ఇప్పుడు మన అమ్మకు దిష్టి తగలకుండా దిష్టి చుక్క పెడుతున్నాము. చూశారు కదా ఎంత ముస్తాబైపోయిందో. పెళ్లి కూతురిని మించిపోయింది అమ్మ. నీ సాటి ఆడపడుచులు ఎవరమ్మా అన్నట్టుగా ఉంది అమ్మవారు. ఇక అలంకరణ అయిపోయింది కదా. ఒక్కసారి క్లోజప్ షాట్ చూడండి ఫ్రెండ్స్. ఆ నవ్వు ఎంత చిక్కగా ఉందో. ఇదే అండి మన టెంపుల్. అలా అందరితో కుంకుమార్చన చేశామండి మన ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా. ఇంతకీ అక్కడ అర్చన చేస్తుంది ఎవరనుకున్నారు? మనమే. అలా అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ అమ్మవారిలో నిమగ్నమైపోయాను. ఇక ప్రసాద వితరణ, అమ్మవారికి అన్ని రకాల ప్రసాదాలు నైవేద్యంగా పెట్టడం జరిగింది. ఇక తదుపరి అమ్మవారికి అన్నాన్ని రాశిగా పోసి కూష్మాండ కుంభబలి అనేది స్టార్ట్ చేశామండి. ఇక ఇప్పుడు మన వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఖడ్గపద్యాలు పాడతారు. చాలా అంటే చాలా బాగా పాడారు అమ్మవారికి. ఖచ్చితంగా చూడండి. రాక్షసులను బట్టి చిందర వందర చేసి పెద్ద పెద్ద రాక్షసులను బట్టి పక్కలు పగలగొట్టి మూలాన పడే రాక్షసులను బట్టి ముక్కులు చెక్కించి కార్తీక
పొగడవాడికి నీవు తొలి వరమిస్తివే వరమెందు పోయెను సరసిదాక్షి అరుదుగా 360 ఇంటికి వీరుడు దేవమ్మున వాడు ఎగడినమ్మ ఎగడి ఈ వంశాన ఈశుడు మమ్మింత నెడచవద్దమ్మా వద్దు నీకేమిటి ఏడములు దోషములు నెలచవమ్మా కలశములో నిలిచిన కావు కన్న తల్లి కోడి ఈ బిడ్డల మీద నీకింత కోపమేలా విచార రక్షించే సుబ్బైటి కోటాల చూడవమ్మా ఓం అనుకుంటే కడుపమ్మను చూడు చంద్ర బింబమును ఆకర్షించే రూపము చూడు పట్టు చీర కట్టిన పుత్తడి బొమ్మ మీసాటి ఆడపడుతున్నవరమ్మా పుణ్య భూమిపై నీ పాద స్పర్శ తగలగానే పంట చేనులు సైతం పచ్చగా మారే జలాశయాలు సైతం పరవళ్ళు తొక్కినే శతకోటి జీవ ప్రాణులకు ఊపిరి పోసవే అమ్మ జగదాంబ కష్టాలను కడ తీర్చే కాళికాంబ శ్రీవీర చౌడమాంబావు ఇక హారతుల అనంతరము అమ్మవారికి కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తయినాయి కాబట్టి దిష్టి తీసి గుమ్మడికాయని పగలగొట్టేశామండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీ అందరికీ శ్రీ నందవర చౌడేశ్వరి దేవి కృపా కటాక్షాలు ఉండాలని మనసారా కోరుకుంటూ ఇట్లు మీ రబ్బా లీలాకృష్ణ.